నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. తులారాశి వారంతా వెయిట్ చేస్తున్నారండి మాది ఎలా ఉంటుందో అని చెప్పేసి. సో ఎలా ఉండబోతోంది? పీపుల్ హు ఆర్ ఆల్వేస్ ఫార్ ద సొసైటీ, టు ద సొసైటీ, బిలాంగ్ టు ద సొసైటీ అంటే తులారాశి వాళ్ళు. ఓకే. ఇంట్లో చేసే పని కంటే బయట చేసేది ఎక్కువ ఉంటుంది. దే ఆర్ ఫార్ ద పీపుల్, సంఘసేవ, కంప్లీట్లీ సంఘసేవనే. ఇంట్లో అడిగితే వాడు అక్కడ నుంచుంటాడు, అక్కడికి వెళ్ళి చూడు అంటారు. ఇంట్లో అసలు ఏ ఉపయోగం ఉండదు. చేద్దాంలే కొంత, మధ్యాహ్నం రాత్రి అలాగా యూ విల్ ట్రై టు షిఫ్ట్ ఓన్లీ అలాగా. అదేలాగా ఒక మనిషికి హెల్ప్ కావాలి అంటే ఫస్ట్ పర్సన్ గా వెళ్ళి నించొని హెల్ప్ చేసేది తులారాశి వాడు. అండ్ మోస్ట్లీ ఇంట్లో ఫ్యామిలీలో విపరీతంగా సపోర్ట్. ఇన్ఫాక్ట్ హస్బెండ్ అయితే వైఫ్ కళ్యాణం అయిన తర్వాత, అంత పెళ్లి అయిన తర్వాత ఈ మనుషులే వేరే. యాక్చువల్లీ వీళ్ళందరూ రెమోల్ గా మారుతారు. టిల్ దట్ టైం కొంచెం కష్టం అని చెప్పొచ్చు. వీళ్ళ మనసులో ఏది ఉందని కొంచెం అర్థం చేసుకోవడం చాలా ఈజీ. యాక్చువల్ గా వాళ్ళ ఫేస్ కనపడిపోతుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే పంచమ స్థానంలో రాహు డిసెంబర్ దాకా ఉన్నాడు. అప్పుడు ఏంటంటే చాలా పెద్ద స్థలానికి వీళ్ళు వెళ్తారు. పెద్ద పోస్టింగ్ దొరకడం, పెద్ద విషయాన్ని మనం అచీవ్ చేయడం, అదేలాగా ఎనిమిటీ లేకుండా మనం గెలవడం, ఇలా అన్ని వచ్చి మీకు దొరుకుతుంది. అంటే నార్మల్ గా రాహు ఇంత పంచమ స్థానంలోనే పెద్ద హోటల్స్ లో స్టే చేస్తారు. పెద్ద ఫారిన్ నేషనల్స్ కి వెళ్ళి మీట్ చేయడం, అక్కడ మీటింగ్స్ చేయడం, ట్రేడ్ షోస్ చెప్తారు కదా, అలాంటివి చేయడం. 80% జర్మనీ వెళ్తారు. ఇలాంటి ఆపర్చునిటీ వీళ్ళకి వస్తుంది. లేదంటే యూరోప్ లో స్పెసిఫిక్ గా అలాంటి చోట వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేలాగా తులారాశిలో ఎవరైతే ఉన్నారో ఈ టైం పీరియడ్ లో 100% రెండు జాబ్ గా చేస్తారు. రెండు జాబ్ గ్యారంటీ. ఎందుకంటే గురు ఉచ్చ బలంలో అది 10వ స్థానం కనెక్ట్ అయినప్పుడు, శని త్రికోణంలో ఉన్నప్పుడు కాంట్రాక్చువల్ బేసిస్ గా మారుతారు. అప్పుడు ఉన్న చోట 25 years గా మీరు ఉన్నారంటే మీరు వద్దని రిసైన్ చేస్తారు. ఇట్స్ ఎ గుడ్, మంచిది. ఎందుకంటే యు ఆర్ కంప్లీట్లీ లాక్డ్ బై సర్టన్ కంపెనీ. అంటే ఇప్పుడు సడన్ గా ఇంత పెద్ద చేంజ్ వస్తుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ ద గ్రావిటీ. గురువు చేంజ్ అయ్యే గ్రావిటీ వల్ల మీకు ఈ చేంజ్ అవుతుంది బేసికల్ గా. అలా అయినప్పుడు రెండు చోట్ల నుంచి మీరు వచ్చే డబ్బు ఫస్ట్ చేసే కంపెనీ కంటే ఎక్కువ వస్తుంది. 80% ఆఫ్ ద తులాలో పుట్టిన వాళ్ళు అడ్వైజర్స్ గా మారుతారు. గవర్నమెంట్ అడ్వైజర్స్, గవర్నమెంట్ సెక్రటరీ, కన్సల్టెంట్స్, ఇలాగా మారడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. 80% పీపుల్ విల్ బి ఇంటూ స్కూల్స్ అండ్ కాలేజెస్. దాంట్లో నెంబర్ 1 పొజిషన్ గా కూర్చుంటారు. మేనేజర్స్ గా, టాప్ లెవెల్ మేనేజర్స్ గా ఒక పెద్ద గ్రోత్ అనేది గ్యారంటీగా మీకు ఉంది. కానీ జాబ్ పర్స్పెక్టివ్ లో గ్యారంటీగా మీరు ఆల్రెడీ ఉన్నారంటే డిపార్ట్మెంట్ మారుతుంది, లేదంటే ఈ జాబ్ వదిలేస్తారు, కొత్త జాబ్కి వెళ్తారు. అది ఉచ్చబలంలో ఉన్న గురువు గ్యారంటీ. లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవాలి. కొంతమంది నోటీస్ పీరియడ్ సర్వ్ చేయక ముందనే వెళ్ళిపోతారు, అది గ్యారంటీగా ప్రాబ్లం వస్తుంది. మీరు అది చూసుకోవాలి. అదేలాగా లీగల్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఫర్ సైనింగ్ అథారిటీగా మీరు ఉన్నారో, లేదంటే సైన్ చేస్తున్నారంటే డాక్యుమెంట్స్ ని క్లియర్ గా చూసి చేయాలి. లేదంటే గురువు క్యారెక్టర్, గ్రహం ఏం చేస్తుంది అంటే ఎవరో చేసిన తప్పుకి మనం వెళ్ళి దానికి జవాబు చేసేటట్టు. యు ఆర్ నాట్ అట్ ఆల్ ఇన్వాల్వ్డ్. ఎవడో చేసింది నేను వెళ్ళి కోర్టులో డైలీ నుంచోవాలా? కొంతమంది అలానే జరుగుతుంది, మీరు చూసారంటే. సో దట్ యూ హావ్ టు బి రియలీ కేర్ఫుల్. ఇంకొకటి, ట్రావెల్ ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే ఒక టైం పీరియడ్. కానీ అప్పులు తీరుతాయి, డబ్బు విపరీతంగా వస్తుంది. మీరు చెప్తే ఆ విషయాన్ని గ్యారంటీగా ఫినిష్ చేస్తారు. ఇల్లు తీసుకోవడం, మిలిటరీ క్వార్టర్స్ పక్కన ఇల్లు తీసుకోవడం, పోలీస్ క్వార్టర్స్ పక్కన ఇల్లు తీసుకోవడం, ఎక్కడైతే ఇలా ఫైర్ క్లియర్ చేసే డిపార్ట్మెంట్ ఉంది కదా, అక్కడ ఉన్న మనుషుల పక్కనే ఇల్లు తీసుకోవడం, జైలు పక్కన ఇల్లు తీసుకోవడం, ఇలాగా. అంటే మీకు వచ్చే ల్యాండ్ అలా పక్కన వస్తుంది. అదే ఒక హెల్ప్ మీకు అవుతుంది. అదేలాగా లైఫ్ లో ఇప్పటిదాకా నేను అచీవే చేయలేదంటే దిస్ ఇస్ ద ఇయర్, మార్క్ మై వర్డ్స్, తులారాశి వాళ్ళు విపరీతమైన కోటీశ్వర యోగం అంటుంది. ఎందుకని ఎక్కడ చెప్పలేదు, వీళ్ళకి మాత్రం చెప్తున్నాను అంటే నవంబర్ తర్వాత గురువు కేతు కంజంక్షన్ వీళ్ళకి లాభస్థానంలో కనెక్ట్ అవుతాడు. ఇప్పటిదాకా నేను ప్లాన్ చేసింది జాక్ పాట్ కొట్టానురా నేను అన్నట్టుగా తులారాశి వాళ్ళకి అమేజింగ్, రియలీ గ్రేట్ చేంజ్ అనేది మీకు నవంబర్ లో జరుగుతుంది. సో ఓవరాల్ గా మీరు తులారాశిలో ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ పరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఒక మనిషి పని చేస్తే ఓకే, ఇద్దరు పని చేసే కెపాసిటీ ఇంట్లో ఇప్పుడు పెరుగుతుంది, డబ్బు పెరుగుతుంది. సో హూ విల్ టేక్ కేర్? నేను పెద్దనా, నువ్వు పెద్దనా, నేను గొప్పనా, నువ్వు గొప్పనా? ఆ ఈగో క్లాషెస్ అనేది ఇంట్లో ఎక్కువ వస్తుంది. సో అందుకని ఫ్యామిలీ లైఫ్ లో కొంచెం ఇబ్బంది వస్తుంది, కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఏ కేసు జరిగినా, ఏదైనా కోర్టు కేసు జరుగుతుంది, లేదంటే అనవసరమైన గొడవలు జరుగుతుంది, అసలు అవసరమే లేదు నాకు బ్రదర్ కి ప్రాబ్లము,
ఒక ల్యాండ్ వల్ల ఇంత ప్రాబ్లం అంతా క్లియర్ అయ్యి ఇప్పుడు మొత్తం మీకు కనెక్ట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇట్స్ ఎ టైమ్ ఫర్ యూ టు చాలా పెద్ద అచీవ్మెంట్ చేయడానికి టైం ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. కానీ అన్ని 2 times 3 times మీరు ట్రై చేసేదానికంటే సింగిల్ టైంలో 2 విషయాలు చేస్తే సక్సెస్ అవుతుంది. అది మల్టీ టాస్కింగ్ ఇస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ తులారాశి. తులారాశి. ఎస్. సో రెడీగా ఉంది ఆకుపరిచి మనమే అలంకరించుకోవడం లేట్ ఉంది. సో మరి హ్యాపీనెస్ పరంగా అండ్ ఆర్థికంగా వీళ్ళెంతవరకు మనం హ్యాపీనెస్ యాజ్ అ హోల్ మీకు 70% చెప్పొచ్చు, ఆర్థికంగా చాలా బాగుంది 95% చెప్పొచ్చు. సూపర్. సో వీళ్ళకి మీరు సూచించే రెమెడీ అండి లక్ష్మీ నరసింహ స్వామి ఎక్కడైనా మీరు తీసుకోండి, అది చాలా బలం అని చెప్పే ఒక స్థలం మీరు చూసారంటే మంగళగిరి, ఇక్కడ యాదగిరి గుట్ట, ఈ 2 స్థలంలో పాసిబుల్ గా మీరు గురువారం రోజు వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని రావడం, పానక నైవేద్యం చేయడం, విపరీతమైన మార్పులు గ్యారంటీగా వస్తుంది, బాగుంటారు. ఎస్, అది ఫాలో అవ్వండి. యా, ధన్యవాదాలండి.